లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై తుది నిర్ణయం వచ్చే వరకు సభకు హాజరు కానని చెప్పారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. లోక్సభ సెక్రటరీ జనరల్కు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీ ఎంపీల సంతకాలు ఉన్నాయి. విపక్షాలకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ రూల్ 94(సి) కింద నోటీసులు ఇచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై తుది నిర్ణయం వచ్చే వరకు సభకు హాజరు కానని చెప్పారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ఇండియా కూటమి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి విపక్ష ఎంపీలంతా కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ తీర్మానం నోటీస్ ను లోక్సభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. ముఖ్యంగా ఇటీవల అమెరికా, భారత్ మధ్య చోటు చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం అంశాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతుండగా బీజేపీ ఎంపీలు అడ్డు తగిలారు. దీనికి సంబంధించి లోక్సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా అదే సమయంలో స్పీకర్ రాహుల్ గాంధీ మైక్ కట్ చేసి వేరే వారికి మైక్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి లోక్సభలో నిరసన తెలిపినందుకు గాను 8 మంది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ తర్వాత మరోవైపు లోక్సభలోనే కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలను ఉద్దేశించి ప్రధానిపై దాడి చేసేలా ఉన్నారంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీటన్నిటి అంశాలపైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు భేటీ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ రోజు దాదాపు 118 మంది ఎంపీలు, అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకే, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలను ఎంపీలను కలుపుకొని ఇండియా కూటమి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు లోక్సభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై తుది నిర్ణయం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని కూడా ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీస్ పై మార్చి 9వ తేదీన ఈ చర్చ జరిగే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటికే లోక్సభ బడ్జెట్ సమావేశాలు మొదటి విడత పూర్తి కాబోతున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే దీనిపైన చర్చించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు లోక్సభలో ఇప్పటి వరకు బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత డిప్యూటీ స్పీకర్ లేకపోవడంతో ప్యానల్ స్పీకర్, అంటే లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ సభలో లోక్సభ స్పీకర్ అందుబాటులో లేకపోతే లోక్సభ ప్యానల్ స్పీకర్ నేతృత్వంలోనే సభలు జరుగుతాయి. కాబట్టి మరి తిరిగి లోక్సభ బడ్జెట్ సమావేశాలు రెండో విడత ప్రారంభం కాగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం పైన మొదట చర్చించి ఆ తర్వాత లోక్సభ బడ్జెట్ సమావేశాలను కంటిన్యూ చేసే అవకాశం కనపడుతుంది. సంఖ్యాబలం ప్రకారం లోక్సభలో ఎన్డీఏ పక్షానికి మొగ్గు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది కాబట్టి సరిపడా ఎంపీల సభ్యులతో కూడినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్సభ సెక్రటరీ జనరల్ కి ఇచ్చింది. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి ఆ తర్వాత ఓటింగ్ జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఓటింగ్ లో అంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నెగ్గే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై చర్చించే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ, సవీన్.